నమస్తే అండి, నా పేరు ప్రభాకర్. నేను గూడూరు ఆర్టీఓ ఆఫీస్లో బ్రేక్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు ఈ కోటావాకాడు విద్యానగర్ ఏరియాలో చెకింగ్ చేయడం జరిగింది నా సిబ్బందితో. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, ఎక్కువ భాగం లైసెన్సులు తీసుకోలేదు. ఆటోల్లో కూడా దాదాపు 10 మంది పైన ఎక్కువ ప్రయాణిస్తున్నారు. ఆటోల్లో మేము పట్టుకున్న ఆటోలకైతే కనీసం ఎఫ్సీలు కూడా లేవు, పర్మిట్లు లేవు, లైసెన్సులు లేవు, ఇన్సూరెన్స్లు అసలు కూడా లేవు. ప్లస్ బైకులు తోలే ప్రతి ఒక్క పిల్లోడు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాడు, మొబైల్ డ్రైవింగ్, ప్లస్ లైసెన్సులు లేకపోవడము చేస్తున్నారు. హెల్మెట్స్ కూడా పెట్టుకోవడం లేదు. ఈ ఒక 5 బండ్లు సీజ్ చేయడం జరిగింది. 5 బండ్లు వచ్చేసి మన వాకా డిపోలో పెట్టాము. ఇక్కడ 2 ఆటోలు సీజ్ చేసాము. ఒక ఆటోకి వచ్చేసి 18,500, ఇంకొక ఆటోకి 19,000 రూపాయలు పడింది. మోటార్ బైక్లు వచ్చేసి 3 సీజ్ చేసాము. ఒక బైక్ వచ్చేసి 5,000, ఇంకొక బైక్ 5,000, ఇంకొక బైక్ 8,500 పడింది. 8,000 దేనికి పడిందంటే అతను ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాడు, మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నాడు, దానివల్ల తనకు ఫైన్ పడింది. వీటిని సీజ్ చేసాము. మేము ఇక్కడ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ప్రజలకు అందరూ తెలియజేసేదంటే, ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోండి, ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ పే చేయండి. ఏ ప్రమాదాలు జరగకుండా వాళ్ళు స్పీడ్ని లిమిట్లో డ్రైవ్ చేస్తూ హెల్మెట్స్ పెట్టుకోండి. ఆటో రిక్షా వాళ్ళు డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెట్టి తోలుతున్నారు, అది కరెక్ట్ కాదు. అతని హ్యాండిల్ చేసే విధానంలో చాలా ఇబ్బంది పడుతుంది, యాక్సిడెంట్ జరుగుతాయి. ఆ విధంగా కాకుండా ఆటోలు ఎంతమంది అయితే ప్రయాణించాలో అంతమంది ప్రయాణించండి. అన్ని రికార్డ్స్ సక్రమంగా పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ కొన్ని పెట్రోల్ బంకుల్లో ఆ బోర్డులు పెట్టి అవి ఇష్యూ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా. వాళ్ళతో మేము కూడా క్లబ్ చేస్తున్నాము. కానీ ఎక్కడ ఏం పెట్టినా సరే మనలో మార్పు రావాలా. మన సేఫ్టీ, హెల్మెట్ అంటే మన సేఫ్టీ. మేము ఎల్లకాలం రోడ్డు మీద ఉండలేం కాబట్టి మేము రోడ్డు మీద ఉన్నప్పుడు కానీ పట్టుకోగలము. మన హెల్మెట్ మనం సేఫ్టీగా ఉండాలని, మన పిల్లలకి మన హెల్మెట్ యూజ్ చేయాలని మనం అవగాహన కలిపి నేర్పించాలా. ప్లస్ వాడు బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దూరాన హెల్మెట్ పెట్టుకొని పంపించాలా. మన హస్బెండ్కి కానీ మన వైఫ్కి కానీ ఎవరైనా సరే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళని ప్రోత్సహించాలా, వాళ్ళని మోటివేట్ చేసి హెల్మెట్ ఎప్పుడు మ్యాండేటరీ. ఒక సెల్ ఫోన్ లాగా హెల్మెట్ని బైక్ మీద యూజ్ చేయడం. 4 వీలర్ వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఎంతవరకు జరుగుతుందంటే, ఆల్రెడీ ఇప్పుడు January 1 నుంచి రోడ్ సేఫ్టీ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయినాయి. ఆ 1 మంత్ మొత్తం జరుగుతుంది. ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ చెకింగ్, ఈ రోడ్ సేఫ్టీ చెకింగ్ అనేది కంటిన్యూస్ జరుగుతూనే ఉంది. 2 మంత్స్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చాము. నెక్స్ట్ ఈ నియోజకవర్గం మొత్తం కూడా కంప్లీట్గా మేము అన్నింటినీ చెక్ చేస్తాం. చెక్ జరుగుతుంది. థ్యాంక్ యూ.